మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు పనులకు బ్రేక్ పడింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహితలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో మరమ్మతు పనులను నిలిపివేసిన అధికారులు మొత్తం 85 గేట్లకు గాను 84 గేట్లు తెరిచారు. మేడిగడ్డకు ఎగువ నుంచి 10,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది. వర్షాకాలం తర్వాతే బ్యారేజ్ మరమ్మతు పనులు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల పనులకు బ్రేక్ పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమా, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి మరమ్మతులు కొనసాగుతుండగా ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ప్రాణహిత నదికి భారీ వరదతో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకోవడంతో ఇక మరమ్మతులు కొనసాగించలేని పరిస్థితులు. ప్రస్తుతం అయితే తాత్కాలికంగా మరమ్మతుల పనులకు బ్రేక్ పడిందనే చెప్పుకోవచ్చు. ఎగువన దిగువన ఉన్నటువంటి యంత్రాలన్నీ కూడా గత 2 రోజులుగా పైకి తీసుకొస్తున్నారు. రోజు రోజు వరద ప్రవాహం అనేది ఇక్కడ పెరుగుతుంది. వరద ప్రవాహం పెరగడం కారణంగా ఇటు దిగువన కావచ్చు, అదే ఎగువన కావచ్చు, 2 చోట్ల కూడా పనులు నిర్వహించలేని పరిస్థితి. అన్ని గేట్ల నుంచి వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇక మరమ్మతులు కొనసాగించలేమని చెప్పి అధికారులు నిర్ధారణ వచ్చారు. ప్రస్తుతం అయితే యంత్రాలన్నీ కూడా బ్యారేజ్ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. బ్యారేజ్ లో ఉన్నటువంటి 85 గేట్లు ఉండగా అందులో 84 గేట్లను పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేయడం జరిగింది. 7వ బ్లాక్ లో 20వ గేటు మొరాయించడంతో ఆ 7వ గేట్ ను గ్యాస్ కటర్ సాయంతో కట్ చేసి అందులోని భాగాలన్నీ కూడా విడదీయడం జరిగింది. ప్రస్తుతం అయితే 7వ బ్లాక్ లో ఉన్నటువంటి అన్ని గేట్ల ద్వారా నీరు వెళ్లిపోయే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికైతే ఇంజనీర్ నిపుణులకు ప్రభుత్వం సూచించిన విధంగా మరమ్మతులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక మరమ్మతులు కొనసాగించాలని చెప్పి అధికారులకు నిర్ధారణకు రావడం జరిగింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ప్రాణహిత నదితో పాటు గోదావరి పరివాహ ప్రాంతంలో కూడా వర్షాలు కురుస్తుండటంతో ఆ వరద నీరుతో అక్కడ వరద ప్రవాహం అనేది రోజు రోజు పెడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మేడిగడ్డ బ్యారేజ్ పనులకైతే తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. సుమా, థ్యాంక్ యూ సతీష్.